భద్రాచలం పట్టణంలో కూనవరం రోడ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనం నందు అధ్యక్షులు జి భూషణ్ రావు ఆధ్వర్యంలో గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శరత్ బాబు పాల్గొని ఈ సమావేశం ప్రారంభించడం జరిగింది. అనంతరం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డాక్టర్ విజయరావు రిటైర్డ్ ఎంప్లాయీ భవనానికి సౌండ్ స్పీకర్ను అధ్యక్షులు వారికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి వెంకన్న, ట్రెజరర్ ఎస్ హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్ వై రామచంద్రరావు, జీవి సత్యనారాయణ, సిహెచ్వి నరసింహారావు, తిప్పన సిద్ధులు, మల్లికార్జున, తులసీదాస్, రిటైర్డ్ మహిళలు పాల్గొన్నారు. సింపుల్ గారు మాస్టర్ గారు అందరికీ గురువు సిద్ధుల మాస్టర్ గారి చేత ఇదేది పెద్ద గిఫ్ట్ కాదండి, చిన్న గిఫ్ట్ ఇది. కాబట్టి ఏంటంటే ఒక్కోసారి మనకి ఆడియో ఇబ్బందిగా వస్తుంది, మైక్ సిస్టమ్ సరిగా లేదు అనే ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను నా చేతి మీదుగా అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ ఎక్కడికైనా తీసుకుపోవడానికి పోర్టబుల్ ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చింది, ఇక్కడ పెట్టుకోవడానికి అవసరమైతే బయట కూడా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ మన పెన్షనర్స్ ఆఫీస్ కోసం తీసుకోవడం జరిగింది. మరి అదే దీన్ని తీసుకోవడంలో నా స్వార్థం కూడా ఉంటుంది. అయితే మైక్ అది పని చేస్తుంది కానీ పాటలు పట్టుకోవడం పనిచేయదు. ఇది మాత్రం పాటలు పాడుకోవడానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం కాబట్టి సరే నా కోసం నేను నా ఇంట్రెస్ట్ వచ్చి తీసుకోవడం జరిగింది. గెట్ టుగెదర్ ఇస్ డిఫరెంట్ దెన్ అవర్ మీటింగ్. బహుశా మనందరికి బాగా తెలిసి ఉండాలి సత్యనారాయణ గారు. గెట్ టుగెదర్ ఇట్స్ ఓన్లీ పార్టీ డిస్కషన్, ఇట్స్ నాట్ ఏ మీటింగ్. అంచేత నాకు గెట్ టుగెదర్ అంటే ఇక్కడికి వచ్చే లోపల మీటింగ్ అవుతున్నది, కిందికి వచ్చే లోపల స్పీచ్లు వస్తున్నాయి. మా శరత్ గొంతు మైకు ఎట్లా ఉంటుందంటే కంగు గొంతు బాగా పెద్దపిగ్గా నేను వస్తుంది కిందికి. ఏంటా శరత్ గొంతు వస్తున్నది అనుకున్నాను నేను. అంటే మీటింగ్ స్టార్ట్ అయింది అనుకున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల లెవెల్లో ఎక్కడ మన అసోసియేషన్ ఉంటే అక్కడ తయారు చేసి దానికి ఫండ్స్ తయారు చేసుకొని వెంటనే 5,000 10,000 ఆ కుటుంబానికి ఇచ్చేసి వస్తే ఆ కార్యక్రమం ఇమ్మీడియట్గా అయిపోతుంది. ఒకసారి నేను చూశాను, భూషణ్ రావు గారు ఎక్కడో మన కమిటీ వాళ్ళు ఒకరు చనిపోతే ఆ కాగితాలన్నీ సంతకాల కోసం అక్కడ తిరిగాడు పాపం. అంటే అట్లా కాకుండా ఇమ్మీడియట్గా మనం సాయం చేసే విధంగా ఉండాలనేది నా తపన. కానంటే అప్పుడు ఎవరు ఉండరు, కొడుకులు అమెరికాలో ఉంటాడు. ఇంకా ఈ కొన్ని తర్వాత ఈ కార్డు విషయం చెప్పారండి. ఆ కార్డు కూడా మనమందరం కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, ఆధార్ కార్డు ఒకటి తీసుకొని రమ్మన్నారు. తర్వాత మనకి ఏంటంటే లింకు బ్యాంకుకి అండ్ తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయితే ఏదైతే మన ఫోన్ నెంబర్ ఉందో ఆ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని రావాలని చెప్పారు. ఇది మన ఎవరైతే బాధ్యులు మన సార్లు ఉన్నారో వాళ్ళని కనుక్కొని ఒకసారి మనమందరం వచ్చి దానికి ఏంటి ఆ కార్డు తీసుకునే దానికి అప్లై చేయాలండి సార్ చెప్పారు కాబట్టి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే చెప్పింది సారు ఐటీ గురించి చెప్పారు. కొంతమందికి పడదు కానీ మినిమం 7 lakhs అన్నారు కదా సార్. ఒక సమస్య ఉన్నట్టయితే అధిష్టానికి అంటే ఆఫీస్ వాళ్ళకి చెప్పుకొని ఆ విషయాన్ని మాట్లాడుకోవాలి. మరి సార్ వచ్చారు పెద్దలు, ఒక సమస్య ఏదైనా అడగాలంటే ఇక్కడ నిలబడి ఒక ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారిని అడగాలంటే ఏదన్నా ఒక రకమైన పరిష్కరించలేని సమస్య నుండి చెప్పడానికి మరి పెద్దలు వారు ఎక్కడికైనా వెళ్ళి ఇలా జరిగింది అక్కడ అలా చేయొద్దని చెప్తారేమో అని ఒక భయం కూడా ఉంటుంది. సో ఆ ప్రెసిడెంట్ గారిని అడగాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా ఇంతమందిలో. సో ఇష్టాగోష్ఠి గెట్ టుగెదర్ అనేటప్పుడు ముఖ్యంగా మేము ప్రతి 3 నెలల తర్వాత గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా మరి మా వాళ్ళు ఇప్పుడు సుమారుగా 90 మంది వరకు హాజరయ్యారు. వారికి మరి చాలా 2 గంటల చిల్లరవుతున్నా సరే వాళ్ళు ఓపిక కూర్చొని అనేక విషయాలు ఇచ్చారు. అదే సందర్భంగా మరి స్టేట్ నుంచి శరత్ బాబు గారు వచ్చి ఆ గవర్నమెంట్ దగ్గర జరిగేటువంటి పిఆర్సీ గురించి అయితేమి, ఐఆర్ గురించి అయితేమి, కార్డ్లెస్
హెల్త్ కార్డు గురించి అయితేవి, మరి ఉద్యోగస్తుల విషయం అయితే అన్నీ పబ్లిక్ విషయం అయితేవి, ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటుందనే విషయాలు పూర్తిగా మాకు ఇచ్చారు. ఏదేమైనా సరే గవర్నమెంటు మరి మా వాళ్ళు మరి మీ పెన్షన్స్ అయితే ఉద్యోగస్తులు అయితేవి మరి మీ యొక్క ప్రజలకు సేవ చేస్తూ మీరు రిటైర్డ్ అయిపోయాను వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి మాకు వచ్చే రాయితీలు కొంతన్నా ఇవ్వాలని మరి మా స్టేట్ వాళ్ళని జిల్లా వాళ్ళని వాళ్ళ యొక్క ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. కాబట్టి మాకు పిఆర్ కానీ మరి క్యాష్లెస్ హెల్త్ కార్డు తర్వాత పిఆర్సీ కూడా ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా నిరుత్సాహపరచుకుంటా ఉత్సాహంగా చేసేదానికి ప్రభుత్వం సహకరించాలని, మరి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మరి అధిగమించి మాకు ఈ సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది.